అంటే ఆ వచ్చిన సర్కమ్స్టాన్సెస్ వేరుగా ఉండినాయి కానీ నేను యాక్చువల్గా రూరల్ డెవలప్మెంట్కి వెళ్ళాలనుకున్నాను. ఆ రూరల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూకి వెళితే 2 సార్లు సివిల్స్ తర్వాత ఓకే నేను ఆల్మోస్ట్ అడిషనల్ డీజీగా ఉన్నాను. అవును అడిషనల్ డీజీగా ఉన్నప్పుడు ఇక్కడ NIRD అని ఒక సంస్థ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, హైదరాబాద్. ఇక్కడ ఒక DDG పోస్ట్కి అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఓకే నాకు ఎందుకంటే విలేజెస్ అంటే చాలా ఇష్టం, నాకు గ్రామీణాభివృద్ధి అంటే ఇష్టం. కాబట్టి నాకు ఇందులో జాబ్ దొరికితే ఇండియా లెవెల్లో గ్రామాలను అభివృద్ధి చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను అప్లై చేశాను. చేసి ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు పోలీస్ ఆఫీసర్ నువ్వేం చేస్తావు అన్నారు. అప్పుడు చెప్పాను నేను చేసిన ఇవన్నీ కూడా గ్రామాలకు ఏం చేశానని చెప్పాను. నేను చెప్పినా కూడా వాళ్ళు పోస్టింగ్ ఇవ్వలే నాకు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ 1 సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఆల్రెడీ ఆ పోస్ట్ 5 సంవత్సరాల నుంచి ఎవరు రావట్లా. మళ్ళా వెళ్ళాను ఇంటర్వ్యూకి. మళ్ళీ నన్ను చూసారు, అరే మళ్ళీ వచ్చావు నువ్వు అన్నారు. ఎస్ సార్, నాకు ప్యాషనేట్గా ఉంది, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ రూరల్ డెవలప్మెంట్, కాబట్టి నాకు ఇది ఇవ్వండి అన్నారు. మళ్ళీ పోలీస్ అన్నారు, కాబట్టి ఆ పోస్ట్ రాలే నాకు. నేను చెప్పాను మనకు ప్యాషనేట్గా ఉన్న సబ్జెక్ట్ గురించి మనం పోరాడదాం అనుకుంటే నాకు అవకాశం ఎందుకు కట్టలేదు, ఈ కాకే అడ్డం వస్తుంది ఎందుకో అని చెప్పేసి సరే మనం రిజైన్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను.